మహబూబ్ నగర్ జిల్లా నిజాం కొండపై గొర్రెల కాపర్లు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా వీడియో జర్నలిస్ట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, గొర్రెలను కాపాడటానికి ఎటువంటి ప్రయత్నాలు సాగుతున్నాయి? అటువైపుగా వారు ఎందుకు వెళ్లారు? అది రెగ్యులర్ గా వెళ్లే ప్రదేశమేనా? అది మార్నింగ్ నుంచి కూడా సాక్షి టీవీలో వచ్చిన కథనాలకు స్పందించిన, బ్రేకింగ్ ద్వారా వచ్చిన కథనాలకు స్పందించిన అధికారులు ఇప్పుడే రెవెన్యూ అధికారులు తర్వాత స్థానిక ఎస్ఐ భగవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ చేరుకుని వాళ్ళందరూ కూడా ఏమి ఇబ్బంది లేదు. 300 గొర్రెలతో పాటు ఆ 3 కాపాలు కూడా మేము కాపాడుతాము. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. అయితే పుట్టి ద్వారా వాళ్ళని గొర్రెలను తరలించిన తర్వాత పుట్టి ద్వారా వాళ్ళని కూడా తరలించే ప్రయత్నం చేస్తాము. అక్కడ విశాలమైన ప్రదేశం ఉంది, అక్కడ ఎలాంటి ఇబ్బంది లేవు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఆహారం కూడా ఉన్నట్లుగా మేము తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు ఒక 2-3 డేస్ కోసం కూడా వాళ్ళు ఇంట్లో వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పి, అంటే ఆహారం ఉంటుందని చెప్పి వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఎస్ఐ ఆధ్వర్యంలో మాట్లాడడం జరిగింది. అంతా కూడా అక్కడ వాళ్ళైతే క్షేమంగానే ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది NH-44 నేషనల్ హైవే పక్కనే 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, నది మధ్యలో ఉంటుంది. ఇది విశాలమైన ప్రదేశము, ఇది నిజాం కొండ పైన. అయితే వాటర్ ఫ్లోయింగ్ తక్కువనే ఉండడం కానీ అక్కడ లోతట్టు ప్రాంతం ఉండడం వల్ల చుట్టుముట్టు వాటర్ చేరుకోవడంతోనే వాళ్ళకి రావడానికి ఇబ్బంది అవుతుంది. మేము పుట్టి కానీ లేకపోతే బోర్డు తెప్పించి కానీ వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకొస్తామని అధికారులు చెప్తున్నారు. ఎట్టకేలకు ఉదయం సాక్షి టీవీలో మొట్టమొదటిసారిగా సాక్షి టీవీలో కథనాలు రావడంతో ఇదంతా కూడా అధికారుల స్పందన వచ్చింది. అధికారులంతా కూడా చేరుకున్నారు. ఇప్పుడు అక్కడ సంఘటన స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు. శేఖర్, వాళ్ళు అక్కడికి చేరుకున్నట్లు ఎలా సమాచారం అందింది? వాళ్ళ దగ్గర ఫోన్లు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళని రక్షించే ప్రయత్నాలు ఏ విధంగా సాగుతున్నాయి? అలాగే 500 గొర్రెలను చెప్తున్నారు, వాటన్నిటిని తీసుకురావడం ఎంత సమయం పట్టొచ్చు? వాళ్ళకి ఆహారం ఏమన్నా అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఆహారం కూడా బోటు ద్వారా వాళ్ళకి ఆహారం పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ పంపించడం జరిగిందని చెప్తున్నారు. అలాగే ఉదయం ఫోన్ ద్వారా రంగాపూర్ గ్రామస్తులు వాళ్ళ బంధువులకు ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా మేము వచ్చినప్పుడు వాటర్ లేని సమయంలో ఇక్కడ కొండపైకి రావడం జరిగింది. 500 గొర్రెలతోనూ 3 ఉన్నాము. తర్వాత ఒకసారిగా అంటే జల విద్యుత్ ఏదైతే విడుదల చేసినప్పుడు జూరాల ప్రాజెక్టులో జల విద్యుత్ విడుదల చేసే వాటర్ మాత్రం ఇక్కడ వచ్చేసి ఫ్లో తక్కువనే ఉంటుంది. కానీ ఆ వాటర్ వచ్చేసి ఇక్కడ మొత్తం ఈ చుట్టుముట్టున్న లోతట్టు ప్రాంతంలో చేరుకోవడంతో వాళ్ళకి వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ రావడం జరిగింది. అది లోతట్టు ప్రాంతం ఉంటుంది ఆ కుట్ట చుట్టూ కూడా. అయితే ఇప్పుడు వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. అధికారులు మాత్రం స్పందించి వాళ్ళకి ఆహారంగా పంపించడం జరిగింది ఒక పుట్టి ద్వారా. అయితే వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎలాంటి ఇబ్బంది లేదు, బాధపడాల్సిన అవసరం అని చెప్పి వాళ్ళ గొర్రె కాపర్లకు ధైర్యం చెప్తా ఉన్నారు. ఆ ఫోన్ ద్వారా కూడా వాళ్ళ కాంటాక్ట్ లో ఉన్నారు. ఓకే శేఖర్.